గుంటూరు నగరంలో అరండల్పేట 4వ లైన్లో ఉన్నటువంటి దేశీ విశ్వ బ్రాహ్మణ సమాజం నందు 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఏకైక విశ్వ బ్రాహ్మణ పరిచయ వేదిక బ్రహ్మముడి మ్యారేజ్ లింక్స్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా వధూవరులు, వధువుల తల్లిదండ్రులు, విశ్వ బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మినిమం రుసుము తీసుకుని ఎన్నో వివాహాలకి నాంది పలికిన సంస్థ 100% జెన్యూన్ గా ముందుకు పోతున్నటువంటి సంస్థ బ్రహ్మముడి విశ్వ బ్రాహ్మణ మ్యారేజ్ లింక్స్. ఈ కార్యక్రమంలో అందరికీ ఈ సంస్థ అధినేత కొంకెపూడి కోటేశ్వరరావు అందరికీ కూడా పూర్తిగా దూర ప్రాంతాలను ఇచ్చిన వారందరూ కూడా భోజన సదుపాయాలు, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను వారి సంస్థ టీం సభ్యులందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎంతో మంది తల్లిదండ్రులు మాట్లాడుతూ బ్రహ్మముడి సంస్థపై మాకు ఒక నమ్మకం ఉంది, మా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక్కడికి రావడం జరిగిందని వారి తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఎంతో మంది మీడియా ముందు చెప్పడం జరిగింది. వీళ్ళు వెజ్ లేదంటున్నారు. జాబ్ కూడా అవసరం లేదంటే అమ్మాయి చదువుకొని ఉంటే చాలు. మినిమం 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మినిమం చదువుకొని ఉన్నా పర్వాలేదు అంటున్నారు. జాతకాలు కలిస్తే ఓకే ముందుకెళ్ళవాలి. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి ఆ వారు పడినటువంటి శ్రమ, ఉన్నటువంటి శ్రద్ధ, నడుపుతున్నటువంటి విధానం కూడా ఒక ప్రభుత్వ కార్యాలయం ఎలా అయితే జరుగుతుందో అదే రీతిలో బ్రాహ్మణుల కుటుంబాలకు ఏటోడు వాతావరణంగా ఉండడానికి పరిమితమైనటువంటి ఆర్థిక వనరుల్ని డిమాండ్ అనేది లేకుండా వారు సహకరించడం అనేది మనందరం కూడా గర్వించదగ్గది. వారికి వారి సంస్థ కూడా మనకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఆకారాన్ని అందించి వారు కూడా రావాలని, మనతో పాటు 10 మంది మనవాళ్ళు కూడా ఈ సంబంధాలను అందుకోవడంలో విజయవంతం కావాలని, ఒక కనుగొనాలని వారి ద్వారా వచ్చేటువంటి సంబంధాలు ఇప్పటికి కూడా ఆనందంతో బిడ్డాపాపలతో ఉండడం, రాష్ట్రం నలుమూలలే కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళు చక్కగా కాపురాలు చేసుకుంటూ ఉన్నటువంటిది మనందరం కనుక వారికి వారి సంస్థకి మనం వారి సంస్థలో పనిచేసేటువంటి కార్యకర్తలకు కూడా మనం ధన్యవాదాలు. ఈరోజు నగరంలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అయినటువంటి బ్రాండ్ సృష్టించి పేరుతోటి 2 రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు కావచ్చు, విదేశాల్లో కూడా విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహ సమాచారం అందిస్తూ వారి పని వారు చేసుకుంటూ చక్కగా వారి కార్యక్రమాలు వాళ్ళ తెలియజేయడం చేసుకుంటూ వారి బిడ్డపాపల గురించి వాళ్ళ బయోడేటాస్ మొత్తం కూడా సేకరించి పక్కన సేకరించి వారికి అందిస్తూ ఒక ఈ రోజు ట్రెండింగ్ ఏదైతే ఉందో ట్రెండ్ని ఫాలో అవుతూ మరి ఎంతో మందికి సహకరిస్తున్నటువంటి మొట్టమొదటి బ్రహ్మముడి వివాహ పరిచయ వేదిక 9వ వివాహ పరిచయ వేదిక. దాదాపు ఈ వివాహ పరిచయ వేదికలు అనేది వైజాగ్లో పెట్టడం జరిగింది, తెలంగాణలో పెట్టడం జరిగింది. అదే మాదిరి ఇక్కడ గుంటూరులో కూడా చాలాసార్లు 9వ వివాహ పరిచయ వేదిక మరి నిర్వహిస్తూ మరి ఎంతో మందికి ఇది ఒక చెప్పాలంటే సేవ అని చెప్పాలి. ఇది 100% సేవ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఒకప్పుడు ఒక భారత దృక్పథంతో కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు కావాలంటే సహాయం చేసిన పరిస్థితి, కానీ ఈ రోజున ఒక
మానవతా దృక్పథం అనేది లేదు. ఎవరిని పిలిచినా కూడా కూలిగేటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నామినల్ ఫీజు తీసుకొని నామినల్ గా వాళ్ళకి జస్ట్ మెయింటెనెన్స్ కే ఇది ఈ రోజున వివాహ పరిచయం వెతికి పెట్టాలంటే ఇది దాదాపుగా 3 నెలల నుంచి దీన్ని నెట్వర్క్ స్టార్ట్ చేసి ప్రపంచ కోటేశ్వర గారు మరి చేయడం మూలాన ఈరోజు ఇంతమంది హాజరు కావడం జరిగింది. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, నేటి సమాజంలో ఉన్నటువంటి ఆధునిక సమాజంలో ఈ ట్రెండ్ ని ఉపయోగించుకొని చేసుకోవడం అనేది మరి ఫీజు అనేది మాకు చాలా నామినల్ గా తీసుకొని అందరికీ సమాచారం ఇస్తూ చక్కగా వారి పనులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ వృత్తులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి సమాచారం ఇస్తూ చక్కగా వారికి చక్కటి మగపిల్లలు కానీ మగపిల్లలు కావాల్సిన ఆడపిల్లల వారికి ఆడపిల్లలు కావాల్సిన వస్తువుల వారికి మరి సమాచారం అందిస్తూ మరి చక్కగా ఒక్కొక్కటి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బ్రహ్మముడి వివాహ పరిచయ వేదిక ద్వారా ఇంట్లో కూర్చొని సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా కలిసి కూర్చొని ఈ రోజు బ్రహ్మముడి వివాహ పరిచయ వేదిక నుంచి మనకి ప్రొఫైల్ ఇచ్చింది. మరి ఈ ప్రొఫైల్ చూడండి అని చెప్పేసి వాళ్ళు 10 ప్రొఫైల్స్ వస్తే ఆ 10 ప్రొఫైల్స్ ఇంట్లో కూర్చొని చర్చించుకొని ఏ ప్రొఫైల్ బాగుందో నిర్ణయించుకున్నటువంటి ఒక చక్కటి స్వేచ్ఛని, చక్కటి సమాచారాన్ని, చక్కటి వ్యవస్థను తయారు చేసినటువంటి బ్రహ్మముడి కోటేశ్వర గారికి ఇంటి పేరు పంపిపడినప్పుడు కూడా మరి బ్రహ్మముడిగా కోటేశ్వర గారు మార్చుకున్నటువంటి వారు చరిత్రలో నిలిచిపోతారు విశ్వబ్రాహ్మణ యొక్క జాతిలో వారు. ఎందుకంటే ఈ రోజున ఈ విధంగా ఇంత సమాచారాన్ని, నెట్వర్క్ ని ఇంతమంది స్టాఫ్ ని పెట్టుకొని మెయింటైన్ చేయడం చాలా మరి అరుదైన విషయం. చాలా ఉన్నాయి ఈ రోజు రంగాల్లో బతకడానికి, చాలా ఉన్నాయి సంస్థలు, చాలా ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఇది చేయడం వలన ఆయన జీవితంలో చరిత్రాంతం అవుతాడు. అతను తల్లిదండ్రులు కూడా మరి గుర్తుండిపోయే విధంగా ఎందరికో చక్కటి సంబంధాలు గురించి వారి జీవితాలు సెట్ చేసినటువంటి మరి బ్రహ్మముడి కోటేశ్వర గారు ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి 9వ వివాహ పరిచయ వేదికకి మరి ఇంకొకసారి స్వాగతం పలుకుతూ ఇంకొక వివాహ పరిచయ వేదిక దాదాపుగా మరి రేపు తెలంగాణలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, అదే మాదిరి రేపు ఉమ్మడి కూడా ప్రకాశం జిల్లా, అదే మాదిరిగా మరి తిరుపతి కూడా ప్రాంతాలు పెట్టాలని చెప్పేసి చెప్తున్న వారికి అందరూ సహకరించి మరి వారి యొక్క వివాహ పరిచయ వేదిక ఇంకా వెన్నుదలుగా ఉండి వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ముందు పోయి మన యొక్క చక్కటి మరి మంచి బిడ్డల నుంచి మంచి బిడ్డలకి వివాహాలు జరిగే విధంగా వారు పనిచేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడో తిరిగి చేసే కన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వీడియోస్ మీద ప్రత్యక్షంగా తోడ్పడతాం. ఇదివరకు మాదిరిగా ఉత్తరాలు రాసుకొని టెలిఫోన్ వాట్సాప్ వచ్చేసింది. అయినా సరే కానీ దీనికి ఇంకా ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ రోజు ఇంతమంది వచ్చారంటే ఇక్కడికి దాన్ని బట్టి మీరు అర్థం చేశారు. కాబట్టి ఎవరైనా కావాల్సిన పెళ్లి కావాల్సిన వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇటువంటి కార్యక్రమాలు ఇది లాభాపేక్షతో ఏదో ఆదాయం అనార్జన కోసం చేసేది కాదు, కేవలం లోక కళ్యాణం కోసం వారి ఎన్నో శ్రమ కోర్చి చాలా ఆలోచన కూడా చూశాను. చాలా బాగుంది. వచ్చిన వివాహ పరిచయం ద్వారా ఎన్నో సంబంధాలు పెంచారు. అలాగే ఇప్పటికీ కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ నుంచి తెలంగాణలోను, ఆంధ్రాలోను 2 ప్రాంతాల్లో కూడా ఈ బ్రహ్మముడి వివాహ పరిచయ వేదిక ద్వారా దాదాపు 10,000 మందికి వివాహాలు జరిపించేటువంటి ఘనత బ్రహ్మముడి సంస్థగా జరుగుతుంది. ఆ విధంగా ఆయన విశ్వబ్రాహ్మణులైనటువంటి యువతి యువకులకు ఎంతో మందికి ఈ పరిచయ వేదిక ద్వారా వివాహాలు జరిపించి వాళ్ళందరూ కూడా విద్యార్థులతో ఉండేట్టుగా చేస్తున్నటువంటి కోటేశ్వరరావుకి అభినందనలు. ఉద్యోగ రీత్యా అక్కడ సెటిల్ అయి ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఓకే ధన్యవాదాలు. ఓకే మేడం గారు వాళ్ళు వెజ్ అండి, నాన్ వెజ్ అయినా పర్వాలేదని చెప్పారు. ఒకసారి బియ్యం నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలా చెప్పారు కొంచెం మిడిల్ క్లాస్ కాదు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ మా ఫ్యామిలీ చెప్పారు. సార్ వెజ్ నాన్ వెజ్ సార్? మీరు వెజ్, వీళ్ళు వెజ్ లేదంటున్నారు. జాబ్ కూడా అవసరం లేదంటే అమ్మాయి చదువుకొని ఉంటే చాలు మినిమం.
10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మినిమం చదువుకొని ఉన్నా పర్వాలేదు అంటున్నారు. జాతకాలు కలిస్తే ఓకే ముందుకెళ్ళవాలి. ధన్యవాదాలు. దీనికి ఆ వారు పడినటువంటి శ్రమ